హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రిడ్జ్లో మాంసం పెట్టేవారికి షాకింగ్ న్యూస్. అందులో పెట్టే మాంసం ఉత్పత్తులపైన దాదాపు 30 రోజుల పాటు కరోనా వైరస్ ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్-19 కలిగించే సార్స్ కోవో-2 వైరస్ ఫ్రిడ్జ్ లేదా ఫ్రీజర్లో మాంసం మరియు చేప ఉత్పత్తులపై 30 రోజుల వరకు కొనసాగవచ్చని పరిశోధకులు తేల్చారు. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కరోనా వైరస్ విస్తరణపై ఇటీవల శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేశారు. ఒకరికొకరు సంబంధం లేకుండా, అంటే కాంటాక్ట్లేమీ లేకుండా కూడా కరోనా వైరస్ విస్తరిస్తున్నట్టు గుర్తించారు. దీనికి కారణం ఏమిటన్నది తేల్చేందుకు పలు అంశాలు పరిశీలించారు. అందులో భాగంగా చికెన్, మటన్, చేపలు, బీఫ్ వంటి వాటిని మార్కెట్ నుంచి సేకరించారు. వాటిపై కొన్ని రకాల కరోనా వైరస్లను వేసి డీఫ్రిజ్లో నిల్వ ఉంచారు. కొన్ని రోజుల తరువాత వాటిని పరిశీలించగా మాంసంపై కరోనా తరహా వైరస్లు సజీవంగా ఉన్నట్టు గుర్తించారు. తాజాగా అప్లైడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ జర్నల్లో ఈ పరిశోధనలు వివరాలు ప్రచురమయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.